బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సుదీర్ఘ చర్చల తర్వాత బీసీ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. 2 వారాల క్రిందటే పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు ముగిసింది. తాజాగా అధికారికంగా హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది. సీనియర్ల మధ్య సమన్వయంతో కీ రోల్ పోషించారు. వివాదరహితుడిగా పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. తెలంగాణ పీసీసీ చీఫ్ గా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. కొన్నాళ్లుగా పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు జరుగుతోంది. సుదీర్ఘ చర్చల తర్వాత బీసీ వైపే కాంగ్రెస్ అధిష్టానం మొగ్గు చూపింది. 2 వారాల క్రిందటే పీసీసీ చీఫ్ ఎంపికపై కసరత్తు ముగిసింది. తాజాగా అధికారికంగా హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ పేరును ప్రకటించింది. సీనియర్ల మధ్య సమన్వయంతో కీ రోల్ పోషించారు. వివాదరహితుడిగా పార్టీలో మంచి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ మహేష్ కుమార్ గౌడ్ కు కీలక బాధ్యతలు అప్పగించింది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ మా అవుట్పుట్ ఎడిటర్ రాము అందిస్తారు. రాము, చెప్పండి, టీపీసీసీ కొత్త చీఫ్ గా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ను నియమిస్తూ అధిష్టానం, కాంగ్రెస్ అధిష్టానం ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. చెప్పండి, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి, ఈయన యొక్క ట్రాక్ రికార్డ్ ఏంటి, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? యామిని, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తెలంగాణ పీసీసీ గా మహేష్ కుమార్ ను నియమించడం జరిగింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగిన సంగతి మనకు తెలిసింది. అట్లాగే తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు నియమించేందుకు కాంగ్రెస్ పార్టీ 9 నెలల సమయం పట్టిందని చెప్పొచ్చు. అట్లాగే 2023లో పీసీసీ ఎన్నికల కమిటీ ప్రచార సభ పనిచేయడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కూడా మహేష్ పనిచేస్తున్నారని చెప్పొచ్చు. మహేష్ కుమార్ గౌడ్ ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా కూడా కొనసాగుతున్నారని చెప్పొచ్చు. ఇక పీసీసీ అధ్యక్ష పదవికి మదియాస్కి గౌడ్, జీవన్ రెడ్డి, జగ్గారెడ్డి, కోమటిరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, అద్దంకి దయాకర్ పోటీ పడ్డారనే విషయం కూడా మనకు అందరికి తెలిసిన విషయమే. అట్లాగే కానీ చివరి వరకు రేవంత్ కు అత్యంత సన్నిహితుడైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ ను పీసీసీ పీఠం వరించని చెప్పొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ ఎప్పుడు వెన్నంటి ఉండడం జరిగింది. పూర్తి సహాయ సహకారాలు పార్టీకి సంబంధించిన దాంట్లో పీసీసీ అంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి అతి సన్నిహితంగా తన వెన్నంటే ఉండడం నేపథ్యంలో అసలు పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించిన దాంట్లో మహేష్ కుమార్ కు రావడానికి రేవంత్ రెడ్డి పూర్తి సహాయ సహకారాలు కూడా ఉన్నాయని చెప్పుకోవచ్చు. పీసీసీ అధ్యక్షుడుగా ఎవరనే కాస్త గత 2 వారాల క్రితమే పూర్తయినప్పటికీ కాంగ్రెస్ అధిష్టానము అధికారికంగా నేడు ప్రకటించడం జరిగిందని చెప్పుకోవచ్చు. అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ కు సంబంధించిన నేపథ్యాన్ని పరిశీలిస్తే 1966 ఫిబ్రవరి 24న నిజామాబాద్ జిల్లాలో భీమ్గల్ మండలం రహిమత్ నగర్ లో జన్మించినట్లు చెప్పొచ్చు. అట్లాగే గిరిరాజ్ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశాడని కూడా చెప్పొచ్చు. మహేష్ కుమార్ గతంలో గిరిరాజ్ కాలేజీలో చదువుతున్నప్పుడే ఆ సమయంలోనే విద్యార్థి ఉద్యమాలకు ఆకర్షితులై విద్యార్థి ఉద్యమాల్లో పనిచేయడం జరిగింది. ఆ దశలోనే అట్లాగే ఎన్ఎస్సిఐ అనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏదైతే వింగ్ ఉందో దానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా
పనిచేయడం జరిగింది. 1986లో నిజామాబాద్ జిల్లా సంబంధించిన అధ్యక్షుడిగా జాతీయ యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా కూడా పనిచేయడం జరిగింది. అట్లాగే ఆ తర్వాత 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో డీచ్పల్లి నియోజకవర్గానికి సంబంధించి నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా కూడా చిన్న వయసులోనే పోటీ చేసినట్లు కూడా మనకు తెలుసు. అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ చూస్తే 2013 నుండి 2014 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ గా కూడా పనిచేసినట్లు తెలుస్తుంది. అట్లాగే మహేష్ కుమార్ సంబంధించిన ఇంకా వివరాలు చూస్తే 2014లో జరిగిన ఏదైతే ఎన్నికలు ఉన్నాయో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి చవిచూడడం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. తర్వాత పిసిసి కార్యదర్శిగా అధికార ప్రతినిధి కూడా పిసిసి ప్రధాన కార్యదర్శి కూడా పనిచేసి 2018లో నిజామాబాద్ అర్బన్ టికెట్ ఆశించినట్లు కూడా మనకు చెప్పుకోవచ్చు. ఆ ఎన్నికలలో ఆ స్థానాన్ని అధిష్టానం మైనార్టీలకు కేటాయించడంతో ఆయన ఆ పార్టీకి సంబంధించి పార్టీ నుంచి పోటీకి తప్పుకున్నారని చెప్పొచ్చు. మహేష్ కుమార్ సంబంధించిన ఇంకా వివరాలు చూస్తే 2018కి సంబంధించిన సెప్టెంబర్ 18న రాష్ట్ర ఎన్నికల కమిటీలో కూడా కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ కన్వీనర్ కూడా చేయడం జరిగిందని చెప్పొచ్చు. అట్లా 2021లో జూన్ 20న పిసిసి కార్యనిర్వాహక అధ్యక్షుగా 2022 డిసెంబర్ 10న కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కార్యనిర్వాహక కమిటీలో ప్రత్యేక ఆహ్వానితో కూడా పనిచేశాడని చెప్పొచ్చు. 2023లో జూన్ 20 తేదీన తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే టిపిసిసి ఎన్నికల కమిటీలో సభ్యుడిగా కూడా నియమితులయ్యారు చెప్పుకోవచ్చు. అట్లాగే మహేష్ కుమార్ కు సంబంధించి ఇంకా వివరాలు చూస్తే 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి కూడా పోటీ చేయాలని భావించిన ఆ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి షబీర్ అలీకి పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న కాంగ్రెస్ శాసన మండలిలో ఎమ్మెల్సీగా కూడా కోట కింద 2 స్థానాల్లో జరిగిన ఎన్నికల్లో ఆయన పేరు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది ఎమ్మెల్సీగా. అట్లాగే తన పదవికి ఇతర పార్టీల నుండి కూడా ఎవరు నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ ఏకగ్రీవం ఎన్నికవడం జరిగింది. అట్లా ఎన్నికైన అంటే ఎంతమంది సీనియర్స్ పోటీ పడినా అదే విధంగా ఈయన ఎంత మేరకు వివాదరహితుడు, అందరినీ కలుపుకుపోయే వ్యక్తిత్వం, ఇవన్నీ ఒకెత్తైతే బీసీకి ఈ ఛాన్స్ ఇవ్వడం అనేది ఎలా చూడాలి? అంటే దేశవ్యాప్తంగా బీసీ నినాదం మార్మోగుతోంది ఆ నేపథ్యంలో అనుకోవచ్చా? ముఖ్యంగా ప్రజెంట్ అయితే దేశవ్యాప్తంగా బీసీ నినాదం ఒక పేరు ఏదైతే ఉందో బీసీ రాజ్యాధికారం, బీసీ జనాభా దామాషా ప్రకారంగానే బీసీలు అన్ని ఎన్నికల్లో ముందుండాలి అనేది ఏదైతే ఉద్యమం నడుస్తుందో దీనికి గతంలో చూసుకుంటే ఆర్ కృష్ణయ్య ఇట్లా కొంతమంది నాయకులు నాయకత్వం వహించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఉన్న బీసీలందరినీ మచ్చిక చేసుకోవడం కోసం, బీసీలు ఎవరు కూడా పక్క పార్టీల వైపు చూడకుండా ఉండడం కోసం బీసీలను కలుపుకుపోయే నేపథ్యంలోనే మల్లన్నకు సంబంధించింది కూడా చూసుకోవచ్చు. తీన్మార్కు సంబంధించిన మల్లన్న ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారో మొన్న ప్రెస్ క్లబ్ లో జరిగిన మీటింగ్ లో కూడా చాలా కామెంట్ చేయడం జరిగింది. బీసీలంతా మనం ఉద్యమం చేయాల్సిన అవసరం ఉంది, రాజ్యాధికార వైపు బీసీలు ప్రయాణం చేయాల్సిన ఉంది. మనం ఒకరు వేస్తే తీసుకునే స్థాయిలో మనం ఉండాల్సిన అవసరం లేదు. జనాభా ప్రకారంగా చూసుకుంటే బీసీలదే అత్యున్నతమైన స్థానంలో ఉన్నారు. ఈ రోజు బీసీకి సంబంధించిన వ్యక్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండాల్సిన అవసరం ఉంది. కానీ రాబోయే కాలంలో ఇప్పుడున్న పరిస్థితుల పరిణామ క్రమంలో మనం ఇంకా ఒక ప్రాతిపదికన ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఐక్యమత్యమై బీసీలు రాజ్యాధికార వైపు అడుగులు వేయాలనే ఏదైతే దృష్టి ఉందో ఆ దృష్టిని కాంగ్రెస్ పార్టీ గమనించింది, క్యాచ్ చేసింది అనుకొని చెప్పుకోవచ్చు. దీనిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో సీనియర్ గా ఉన్న ఎమ్మెల్సీ మహేష్ కుమార్ ను ఈరోజు టీపీసీసీగా నియమించడానికి పూర్తి సాయశక్తులు ఉన్నాయి. దీనికి పూర్తి సపోర్ట్ కూడా రేవంత్ రెడ్డి నుంచి ఉందనేది కూడా చెప్పుకోవచ్చు. ఆమెని రైట్ రాము, థ్యాంక్ యూ.